హలో గాయస్, మన ఇండియన్ క్రికెట్ టీంకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు మన ఇండియన్ క్రికెట్ టీంలో బుమ్రా తప్ప మరి బుమ్రాకి తోడుగా బుమ్రాకి సపోర్ట్గా బౌలింగ్ వేయగలిగే బౌలర్ ఎవరు కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు షమీ రూపంలో మరి ఆ లోటు అయితే తీరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో అయితే మరి దీనికి సంబంధించి మనకి 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ షమీ ఇండియన్ క్రికెట్ టీంలోకి రీఎంట్రీ ఇచ్చిన సందర్భం లేదు. ఇంజురీస్ వల్ల మరి మొన్నటి వరకు రంజీ ట్రోఫీలు ఆడాడు, దాని తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడాడు, ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ కూడా ఆడుతూ ఉన్నాడు. సో అయితే ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి రేపు 5 T20s ఇంగ్లాండ్ మీద 5 T20s జరగబోతున్నాయి. సో దానికైతే మళ్ళీ షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. సో దానికి సంబంధించి స్క్వాడ్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో అయితే ఒక్కసారి కనుక ఆ స్క్వాడ్ని మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సో దాని తర్వాత మనకి ఓపెనర్స్ కింద వచ్చేసరికి సంజు శాంసన్, అభిషేక్ శర్మ. సో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేస్తారు. సో దాని తర్వాత వచ్చేసరికి వన్ డౌన్లో తిలక్ వర్మ, అప్పుడు ఆడినట్టే వన్ డౌన్లో తిలక్ వర్మ అవుతాడు. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4. సో దాని తర్వాత నెంబర్ 5th పొజిషన్లో వచ్చేసరికి మనకి హార్దిక్ పాండ్యా, దాని తర్వాత ధ్రువ్ జురెల్. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి రింకు సింగ్. సో ఇలాగా 7 స్పాట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. సో దాని తర్వాత మనకి అక్షర్ పటేల్ ఆల్రౌండర్ ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసరికి మళ్ళీ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యాకి. సో మన నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో దాని తర్వాత వచ్చేసరికి మరి బౌలర్స్ కిందగా 3 ప్యూర్ బౌలర్స్ని తీసుకున్నారు వీళ్ళు. సో ఆ 3 ప్యూర్ బౌలర్స్ ఎవరయ్యా అంటే ఒకటి షమీ, దాని తర్వాత హర్షదీప్ సింగ్, దాని తర్వాత వచ్చేసరికి హర్షిత్ రాణా. సో ఇలాగ 3 పేసర్లు ఉన్నారు. సో దాని తర్వాత మరి బౌలర్స్లో మరి స్పిన్ బౌలర్లో చూసుకున్నట్టయితే స్పిన్ బౌలర్లో కూడా 3 స్పిన్ బౌలర్లను తీసుకున్నారు. అంటే రవి బిష్ణోయ్, సో దాని తర్వాత మనకి వరుణ్ చక్రవర్తి, సో థర్డ్ వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్. సో టీం అయితే ఈ విధంగా ఉంది. సో అయితే మరి టీంలో బ్యాలెన్స్ ఉందా అంటే కన్ఫామ్గా బ్యాలెన్స్ ఉందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ 4 ప్లేసెస్ ఆల్రెడీ చెప్పాం. సో దాని తర్వాత హార్దిక్ పాండ్యాకి ఏదన్నా సరే ఇంజ్యూరీ అయితే వెంటనే మనకి నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో దాని తర్వాత ఇటువైపు అక్షర్ పటేల్కి ఏదన్నా ఇంజూరీ అయిందంటే సో బ్యాకప్గా మనకి వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. సో అదేవిధంగా మనకి పేస్ బౌలింగ్లో చూసుకున్నా సరే మనకల్లా 4 పేసర్లు ఉన్నారు ఇక్కడ హార్దిక్తో కలిపి. సో మరి హార్దిక్ ఏదైనా ఇంజూరీ అయినా సరే మనకి నితీష్ ఉన్నాడు. సో మరి స్పిన్నర్లో చూసుకున్నట్టయితే స్పిన్నర్స్ కూడా 4 ఉన్నారు. సో వాళ్ళలో మనకు కావాల్సిన 2. సో వాళ్ళలో ఒక ఇద్దరికి ఏదన్నా ఇంజూరీ అయినా సరే ఇంకొక బ్యాకప్గా ఇంకొక 2 స్పిన్నర్లు కనిపిస్తూ ఉన్నారు. సో టీం అయితే చాలా అంటే చాలా పటిష్టంగా ఉంది. సో దీంతోపాటు మన తెలుగు కుర్రాళ్ళైన నితీష్ కుమార్ రెడ్డి అలాగే తిలక్ వర్మ, సో వీళ్ళిద్దరికి కూడా ప్లేస్ అయితే దక్కింది. సో అయితే మరి చూద్దాం, ఇంకా రేపు 5 T20లు ఉన్నాయి. సో మరి దాంట్లో మరి మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్ది అనేది అయితే సో మరి దీని గురించి అయితే చూద్దాం, మరి ఏం చేస్తారు ఏంటి అనేది. టీం మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. సో గెలిచే ఛాన్సే ఎక్కువగా ఉన్నాయి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.